నంబర్ 1 న్యూస్. నేను నందిని. మారుతున్న కాలంతో పాటు మనుషులలో స్వార్థం కూడా పెరుగుతోందని ఎన్టీఆర్ జిల్లా వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోతుకూరి వెంకటేశ్వర్లు అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుణదలలో ఉన్న అమ్మ వృద్ధుల ఆశ్రమంలో ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంబర్ 1 న్యూస్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎందరో మహానుభావులు, వీరులు తమ ధన మాన ప్రాణాలను పనంగా పెట్టి సాధించిన స్వాతంత్రం నేడు స్మగ్లర్లు, స్వార్థపరుల చేతిలో చిక్కుకుందని మోతుకూరి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మోతుకూరి వెంకటేశ్వర గారు, జిల్లా వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఆయన్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నంబర్ 1 ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నది చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఒక వృద్ధాశ్రమంలో నిర్వహించడం మరీ సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఈ రోజున సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. మరి ఆనాడు స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహనీయులు భగత్ సింగ్ లాంటి వాడు, అల్లూరి సీతారామరాజు లాంటి వారు ఎందరో ప్రాణాలు అర్పించి ఈ దేశం సుపరిపాలన కోసం అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడి రోడ్డు మీద తిరిగిన రోజునే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్లుగా గాంధీ గారు చెప్పినటువంటి పరిస్థితి. ఆనాడు స్వాతంత్రోద్యమ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఈనాటికి కొనసాగుతున్నాయా, లేకపోతే ఏమవుతుంది ఈ రోజున అనేది పరిశీలిస్తే చాలా బాధగా ఉంటుంది. ప్రజలను దోచుకొని సంపాదించిన సొమ్ముతో కులం పేరుతో రెచ్చగొట్టి, మతం పేరుతో రెచ్చగొట్టి, ప్రజల యొక్క మనోభావాల్ని ఆసరాగా తీసుకొని ఈ అవినీతి పద్ధతుల్లో అధికారం పదవులకి పొందే పరిస్థితిని వాళ్ళ రాజ్యం వెళ్తున్నది ఎవరు మనకి. వాళ్ళ పార్లమెంట్లో చూసినా, అసెంబ్లీలో చూసినా కోటీశ్వర్లు, నేర చరిత్ర ఉన్నవాళ్ళు తప్ప దాదాపు సచ్యులైన వారు, సామాన్యులు, ప్రజల కోసం సేవ చేయాలనుకునే వ్యక్తులు ఎవరు కూడా ఇవాళ మనకి మచ్చుగానే కనబడరు పార్లమెంట్ అసెంబ్లీలో. నంబర్ 1 న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాట సమయంలో ఎందరో వీరులు ప్రాణాలర్పిస్తే నేటి ఆధునిక భారతంలో సైనికులు తమ ప్రాణాలను పనంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్నారని అన్నారు. మన కోసం త్యాగాలను చేసిన వారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రవీంద్ర అన్నారు. పాత కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేది, అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో నేటి పాలకుల పనితీరు, అట్లానే వృద్ధుల యొక్క వారి యొక్క హక్కుల గురించి ఎలా పోరాడాలి, మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెబుతూనే మీడియాకు కూడా కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో ఏ రకమైనటువంటి విధానం ఉంది, తల్లిదండ్రులను పిల్లలు ఎలా చూస్తున్నారు ఏంటి అని కొన్ని భయాలు, కొన్ని నిజాలు కూడా ఆయన చెప్పారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నిజంగా ఈ సమయంలో అంటే మనల్ని కని పెంచినటువంటి తల్లిదండ్రులను మనం ఏ విధంగా చూస్తున్నాం. ఒకవేళ ఏదైనా భార్యాభర్తలు లేకపోతే మనవళ్ళు మనవరాళ్ళు వారి యొక్క బిజీ షెడ్యూల్ వల్ల వేరే రకంగా వృద్ధాశ్రమంలో జాయిన్ చేయొచ్చు. కానీ ఈరోజున చూసేటువంటి ఓపిక ఉన్నప్పటికీ, వారు చూసేటువంటి తీరిక ఉన్నప్పటికీ వారిని ఏ విధంగా వదిలించుకోవాలి అనే విధానంతోనే ఉన్నారు. అటువంటి వారికి ఒక అమ్మగా, నాన్నగా పాలిస్తూ ఉన్నటువంటి అమ్మ ఓల్డ్ ఏజ్ అనేది నేను చెప్పదలుచుకోలేదు, అది గోల్డెన్ ఏజ్. అమ్మ వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు రాంబాబు మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అమ్మ వృద్ధాశ్రమంలో నిర్వహించడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మంచాల సాయి సుధాకర్ నాయుడుకు కృతజ్ఞతలు రాంబాబు తెలిపారు. నంబర్ 1 న్యూస్ ఛానల్ ఎంఎస్ఆర్ ఫౌండేషన్ మంచాల సుధాకర్ నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. న్యూస్ ఛానల్ నుంచి ఉదయం నుంచి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి ఉదయం 7 గంటల నుంచి వచ్చేస్తున్నారు. ఇది వారం రోజుల నుంచి ఇక్కడ ఈ ప్రోగ్రాం కోసం
కృషి చేస్తూనే ఉన్నారు. వారు మన రవీంద్ర గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, న్యూస్ రీడర్ మేడం గారు, ప్రభావతి గారు, మరి ఇంకా టీం సభ్యులందరూ చాలామంది వచ్చి ఉదయం నుంచి చాలా కష్టపడి ఇక్కడ ప్రోగ్రాం చేయడం, వారు అందరూ ఇక్కడున్న వృద్ధులకి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయటం ఛానల్ తరపున వారందరికీ నా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఒక చిన్న విన్నపం, ఇవి జ్ఞానాన్ని, కథలను మాతో పంచుకోండి. మీ అనుభవాలు మాకు ఒక పాఠశాల వంటివి. అలాగే మీ ఆరోగ్యాన్ని, సంతోషాన్ని జాగ్రత్తగా కాపాడటానికి మా ప్రయత్నంగా మేము చేస్తూ ఉంటాం. చివరిగా మీ ఆశీస్సులు మాకు వెళ్ళ ఒక రక్షా కవచంగా, మీరు ఈ సమాజానికి ఒక స్ఫూర్తి, ఆదర్శం. మీ అందరి జీవితాలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.